జిల్లాలో హరిత విహారం కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న మొక్కలు నాటి పచ్చదనం పెంచే కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ ఈరోజు స్కోచ్ అవార్డుల జ్యూరీ ముందు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజెంటేషన్ ఇచ్చారు. స్కోచ్ అవార్డుల కోసం జిల్లా పచ్చదనం అంశంపై నామినేట్ కావడంతో అవార్డుల జ్యూరీకి జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలపై వివరించారు. జిల్లాలో గత 3 ఏళ్లు హరిత విజయనగరం కింద చేపడుతున్న కార్యక్రమాల ద్వారా పచ్చదనం 16 నుండి 23% పెరిగిందన్నారు. జిల్లాలో ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలతో పాటు ప్రభుత్వేతర సంస్థల ఖాళీ స్థలాల్లోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టామన్నారు. చెరువులను శుద్ధి చేసి వాటి గట్లపై మొక్కలు నాటడం జరిగిందని, జిల్లా కేంద్రంలోని 29 చెరువులను ఈ కార్యక్రమంలో శుద్ధి చేసి వాటి చుట్టూ మొక్కలు నాటామన్నారు. రోడ్ల ప్రక్కన ఇళ్ల ఆవరణలో చెరువు గట్లపై నీడనిచ్చే చెట్లు, అలంకరణకు సంబంధించిన చెట్లు నాటుతున్నట్లు తెలియజేశారు. జగనన్న పచ్చతోరణం కింద రాష్ట్ర వ్యాప్తంగా 6 కోట్ల మొక్కలు నాటగా ఒక్క విజయనగరంలోనే 1.4 కోట్ల మొక్కలు నాటామన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాలపై అవగాహన కల్పించడంలో భాగంగా పాటలు తదితర సాధనాల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పచ్చదనం, పరిశుభ్రం, ఆరోగ్యం వీటి కలయికే మన విజయనగరం అనే నినాదంతో ఒక లోగోను రూపొందించి ప్రజల్లో పరిశుభ్రత, పచ్చదనం ఆవశ్యకతను తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ చేసిన ప్రజెంటేషన్ను జ్యూరీ సభ్యులు ప్రశంసించారు. ఒక ప్రక్క కరోనాతో వెలువెల్లాడుతుంటే మరో ప్రక్క తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేంద్రం అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ గ్యాస్ ధర పెంచడం అన్యాయమని సిఐటియు జిల్లా కార్యదర్శి గొర్రె వెంకటరమణ అన్నారు. ఈరోజు పార్వతీపురం పట్టణంలో ఖాళీ సిలిండర్ను కావిడితో మోస్తూ నిరసన తెలియజేశారు. ఒకవైపు పన్నులు పెంచుతూ మరోవైపు గ్యాస్ ధరలు పెంచుతూ కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రజలందరూ భయభాంతులుగా ఉంటే ఏ ఒక్కరు కనీసం పనులు లేక, కార్డులు లేక, ఉద్యోగ జీతాలు లేక, ఏ ఒక్క పని లేక జనాలు ములుగుతున్నారు. కానీ ప్రభుత్వం సీమ కుట్టడం లేకుండా ఒక పక్క నిత్యావసర ధరలు ఇప్పుడు భారీగా పెంచేసి ఇంకో పక్క రైతులకి కరెంటుకి మీటర్లు పెట్టేసి నెక్స్ట్ ఈ మధ్య కొత్తగా మళ్ళీ పెట్టారు ఏది ఆస్తి పన్ను అని. ఆస్తి పన్ను భారీగా పెంచి 15% పెంచని పెట్టారు. అది కాకుండా నిన్న బుధవారం అర్ధరాత్రి నిండే ఒకేసారి గ్యాస్ దిమ్మ మీదకి 50 రూపాయలు పెంచామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. పెంచడం ఏంటి, ఆల్రెడీ బుధవారం అర్ధరాత్రి అమలు చేస్తుంటారు. ఇంత కరోనా కష్టకాలంలోనే ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాగ బతకాలో అని పక్కన ఉన్నారు. ప్రభుత్వం కానీ ఏ ఒక్క ప్రజలకు ఏ ఒక్క సదుపాయం లేకుండా, ఏ ఒక్క ప్రభుత్వం ఏ ఒక్క కోరిక లేకుండా మనం అడిగాం. ప్రభుత్వం వామపక్షాలుగా, ఒక ట్రేడ్ యూనియన్గా, పేద సంఘాలుగా ప్రతి ఒక్క కుటుంబానికి 7,000 రూపాయలు ఇవ్వాలి, 10 ఇవ్వాలని, అలాగే ప్రతి కుటుంబానికి ఒక 10 కేజీ మనిషి 10 కేజీ బియ్యం చెప్పిన ఇవ్వాలని. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఎల్విన్పేట సిఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఎల్విన్పేట పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త వాహనాలు, కొత్త వ్యక్తులు ఎవరైనా తారసపడితే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి వాహన రికార్డులు పరిశీలిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, అలాగే ఏజెన్సీలో కొన్ని అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆ ప్రాంతంలో కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపించినా పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని, అలాగే ఒరిస్సా సరిహద్దుల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నామని సిఐ తిరుపతిరావు తెలియజేశారు. వారోత్సవాల సందర్భంగా ఇంకా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే, మనకు తెలియకుండానే మన చుట్టూ కొన్ని డౌట్ ప్లేసుల్లో మా ఆఫీసర్స్ ఆధ్వర్యంలో కొన్ని స్పెషల్ పార్టీస్ కూడా సరౌండింగ్ ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము వెహికల్ చెకింగ్ అవి కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజుల్లో కూడా ఇంత అవేర్నెస్ అయిన తర్వాత జనాలందరూ కూడాను, నేను ఇదే ఏరియాలో ఇంతకు ముందు చేసినప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, జనాల్లో చాలామంది చైతన్యవంతులు అయ్యారు. యువత కూడా స్పోర్ట్స్ అని అదని చాలా మట్టిలో మాణిక్యాలు ఈ ఏరియాలో ఉన్నారు. వాటిని వెలికి తీస్తే మనం చాలు, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. సో అయినా కూడాను ఈ పీజీఏ వారోత్సవాల సందర్భంగా వాళ్ళు చేస్తున్నటువంటి వారోత్సవాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి
ముఖ్య జాగ్రత్తలు తీసుకోమని మనం అందరం చెప్పడం జరిగింది. చేనేతను ధరించండి, చేనేత కార్మికులను ప్రోత్సహించండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ జిల్లా నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ అన్నారు. ఈరోజు పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆవరణలో శ్రీ కళాభారతి చేనేత హస్తకళ మేళాను ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ మాట్లాడుతూ శ్రీ కళాభారతి ఆధ్వర్యంలో కళాకారులచే నేరుగా తాము తయారు చేసిన వస్త్రాలను మేళా ద్వారా ప్రదర్శించడం ద్వారా వారికి ప్రోత్సాహం ఇవ్వడం ఎంతైనా అభినందనీయమన్నారు. నెల రోజుల పాటు నిర్వహించే అఖిల భారత హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శనను విజయనగరం ప్రజలు ప్రోత్సహించి ఆదరించాలన్నారు. చేనేత హస్తకళలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. చితికిపోతున్న చేనేత రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊతం ఇచ్చారన్నారు. చేనేత కార్మికులను గత తెలుగుదేశం ప్రభుత్వం విస్మరించిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే తన మార్కు పరిపాలనను కొనసాగిస్తున్నారన్నారు. చేనేత కార్మికుల బాగు కోసం ప్రతి ఏటా 24,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అర్హత ఉన్న ప్రతి చేనేత కార్మికునికి అందిస్తున్నామన్నారు. నేతన్నకు ఆపన్న హస్తం అందిస్తూ మరమగ్గాల ఆధునీకరణ చేసేందుకు చేనేత కార్మికులకు సహాయం అందిస్తున్నామన్నారు. చేనేత కార్మికునికి చేయూతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 81,783 మంది చేనేత కార్మికులకు లబ్ధి పొందుతున్నారన్నారు. నేటి తరం అభిరుచులకు అనుగుణంగా చేనేత కార్మికులు నవ్యతను జోడిస్తూ తమ నైపుణ్యాన్ని చూపిస్తున్నారన్నారు. సంప్రదాయ చేనేత చీరలకు నిలయమైన పొందూరు, చీరాల, ఉప్పాడ, వెంకటగిరి, బంగారులంక, వరంగల్, పోచంపల్లి, నాగర్ కర్నూలు లాంటి ప్రాంతాల నుంచి కూడా నేత కార్మికులు తరలివచ్చి వస్త్రాలను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతన్న నేస్తం పథకం తీసుకురావడంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా శనివారం నాడు చేనేత వస్త్రాలు ధరించాలని ఆదేశాలు జారీ చేసిందని, దానిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఈశ్వర్ కౌశిక్కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బలివాడ రాజేంద్ర ప్రసాద్, నిర్వాహకులు ఆర్ ప్రసాద్, దుర్గాప్రసాద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కళాభారతి హస్తకళా చేనేత వస్త్ర ప్రదర్శనను ఈ రోజు నుంచి విజయనగరం లయన్స్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మన రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా సుమారుగా 10 రాష్ట్రాల నుంచి కళాకారులు తాము తయారు చేసినటువంటి వస్తువులను ఇందులో ప్రదర్శనలో ఉంచాము. ఈ ప్రదర్శనలో ఏంటంటే అన్ని రకాల చేనేత వస్త్రాలు, హస్తకళ్ళు ఈ ప్రదర్శనలో ఉంచాము. కళాకారులు నేరుగా తాము తయారు చేసినటువంటి వస్తువులను నేరుగా విక్రయాలు జరపడం వల్ల ప్రజలకి, వినియోగదారులకి మంచి నాణ్యమైన వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తూ ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా మా యొక్క ఉత్పత్తులను విజయనగర ప్రజలకు అందుబాటులో రావాలనే ఉద్దేశంతో ఈ నెల 25వ తారీఖు వరకు లయన్స్ క్లబ్లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాము. అంతరించిపోతున్న కళాకారుల్ని, చేనేత కార్మికుల్ని కాపాడేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల గురించి మనందరికీ తెలిసినవే. కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వారానికి ఒక రోజు చేనేత వస్త్రాలనే ధరించమని వారందరినీ కూడా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకుంటే సుమారు ఏటకి ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి కూడా 24,000 రూపాయలు నగదు సహాయం చేసి వారి యొక్క మిషన్లు మరమ్మతు చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా ఆర్థికంగా సాయం చేస్తూ మన ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి మనందరం కూడా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇక్కడ ఏవైతే మనకు తయారవుతున్నాయో వారందరికీ మనం పర్చేస్ చేసుకుంటే తద్వారా వాళ్ళకి ప్రోత్సాహం వస్తుంది, కొత్త వెరైటీలు తయారు చేసుకోవడానికి ఒక ఆలోచన వస్తుంది, అలాగే వాళ్ళ జీవనం కూడా సాగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చూసుకుంటే మన రాష్ట్రంలోని ఉప్పాడ అవ్వచ్చు, లేకపోతే లేపాక్షి అవ్వచ్చు, లేకపోతే పొందూరు అవ్వచ్చు, ఇలాగా మంగళగిరి అనేక ప్రాంతాల్లోంచి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తికి మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని వారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మాకు ఇక్కడి నుంచి చీర కావాలి, లేకపోతే ఇక్కడి నుంచి బొమ్మ కావాలని చెప్పేసి అని వచ్చి కొనుక్కుంటున్నారు. కాకపోతే చుట్టుపక్కల ఉన్న మనం వాళ్ళని గుర్తించడంలోని కొంచెం విఫలం అవుతున్నాము. సో నేను దయచేసి కోరుకునేది ఏంటంటే, ప్రత్యేకంగా యువకులను కూడా కోరుకునేది ఏంటంటే, చేనేత వస్త్రాలు వాడండి, చేనేత కార్మికులను ప్రోత్సహించండి. వారికి మనం సాయం చేసిన నాడే మనం మన హిస్టరీని, మన కల్చర్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామని నేను మనస్ఫూర్తిగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పమనండి మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు.
ఈరోజు స్థానిక అశోక్ బంగ్లాలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ధ్వజమెత్తారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పట్టాల పేరుతో అవినీతిని రైలు పట్టాలంత పొడవు చేశారన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు దూరదృష్టి లేదని 4 రాళ్లు వెనకేసుకోవాలన్న ఆలోచనే తప్ప మరొకటి లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, కిమిడి నాగార్జున, అతిథి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. అందుకే అసెంబ్లీలో ఎవరైనా ప్రశ్న వేసే హక్కు అపోజిషన్ ఉంది, జవాబు రాబట్టుకునే హక్కు కూడా అపోజిషన్ ఉంది. మీరు జవాబు చెప్పాల్సిందే, ప్రశ్నకి జవాబు ఉంటుంది. కానీ ప్రశ్న వేసే ప్రభుత్వం ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే కనిపిస్తుంది. 38 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఈ 38 ఏళ్ళలో ప్రజల కోసం ప్రశ్నలు వేసే వాళ్ళు వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందుకు ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలు పెట్టు. గత 3 రోజుల నుంచి కూడా దేనికి సరైనటువంటి జవాబులు లేవు. అసెంబ్లీని సజావుగా నడుపుకోలేకపోతున్నారు. అసెంబ్లీ సజావుగా నడవలేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికే నష్టం. నిన్న ఒక మంత్రి గారు బూతులు మాట్లాడతారు, అంతకుముందు ఒక మంత్రి గారు డబుల్ బూతులు మాట్లాడతారు, అంతకుముందు ఒక మంత్రి గారు పాలసీ చెప్తారు. ఏమయ్యా పాలసీ చెప్పావు, ఏం లేదని అంటే ఇది నా ఇష్టం, నేను 10వ తరగతి చదవలేదు అంటాడు. ఏ తరగతి చదివావో లేదో మనకేం తెలుస్తుందండి. ప్రజల తరఫున ఎన్నికై ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్టులో ఉండేటప్పుడు, అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఉండేటప్పుడు వచ్చినటువంటి ప్రశ్నకి ప్రిపేర్ అయ్యి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, మంత్రివర్గం మీద, ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. అందుకే అసెంబ్లీని చూస్తుంటే ఒక ఆటవిక రాజ్యం కింద ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఒక ఆటవిక రాజ్యంగా తయారైంది తప్ప అది ప్రజల కోసం పనిచేస్తుంది, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి యువతకు ఉద్యోగాల కల్పన కోసం పనిచేస్తుంది అనేటటువంటిది ఎక్కడా కనిపించడం లేదు. అభివృద్ధి చూస్తే మనకి ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా. కరోనా వచ్చే ముందు స్లోయెస్ట్ గ్రోత్ స్టేట్కి అయిపోయాం. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నామో మనకి అర్థం కానే కాదు. ఒక పక్కన ప్రభుత్వమే అంటుంది రెవెన్యూస్ అన్నీ పడిపోయి ఉన్నాయని, ఒక పక్కన అది అంటూ ఇంకో పక్కన దుబారా ఖర్చులు పెంచితే పోతా ఉన్నట్ల అనిపిస్తూ ఉంది. ఇది బాధ్యత రహితంగా పని చేస్తున్న విషయము నేను వేరేగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో గౌరవప్రదంగా యూ కెన్ అగ్రీ, యూ కెన్ డిసగ్రీ, కానీ గౌరవంగా ఒకరు మాట్లాడుకోవడం కూడా జరిపించలేకపోతున్నారంటే చాలా బాధాకరమైన విషయమని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాం. ఎంత ఖర్చు పెట్టారు? పోలవరం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. గ్రావిటీ ఫ్లో వరకు వచ్చిన స్కీమ్ అది. వృధా ఖర్చు అయిందనుకో, ఎవరు వృధా ఖర్చు చేశారో వారిపైన యాక్షన్ తీసుకోవచ్చు. మొత్తం స్కీమ్ ఆపేసి ఎందైతే వీరేం చేస్తున్నారు, పని చేయటం లేదు, నిందలు పెడతా ఉన్నా. ఓకే, యు ఆర్ గవర్నమెంట్ ఎప్పుడు ఎన్ని రోజుల నుంచి ఏదైనా యాక్షన్ తీసుకో యాజ్ పర్ లా, ఎవరైనా తప్పు చేస్తే. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా పార్వతీపురం పాత బస్టాండ్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో రైతు సంఘాలు ధర్నా నిర్వహించాయి. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాడుగా మారుతున్నాయని, ఎక్కడో పనులు చేసుకుని అక్కడ అమ్ముకునేవారు ఎక్కడైనా ఎలా అమ్మగలుగుతారని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామూర్తి ప్రశ్నించారు. వెంటనే ఈ చట్టాలను రద్దు చేయకపోతే రైతులంతా ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచే వరకు పోరాడతామని హెచ్చరించారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో
వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, దేశ ప్రజల మీద పెను భారంగా మారే విద్యుత్ 2020 చట్టం రద్దు చేయాలని పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఢిల్లీలో పోరాడుతున్న రైతులకి దేశ ప్రజలంతా మద్దతునివ్వాలని కోరుతూ పార్వతీపురం పట్టణంలో ఈ కార్యక్రమాన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం. మోడీ రోజుకొక అబద్ధం చెప్పి వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసి రైతులు నడ్డి విరిచి కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి మన భూముల్ని, రైతుల్ని కట్టబెట్టే విధంగా ఆ 3 చట్టాలు ఉన్నాయి. అందుకనే వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసి ఆ చట్టాలు రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి. గ్రంథాలయాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని రోటరీ క్లబ్ సెలెక్టెడ్ గవర్నర్ ఎం రామారావు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రదీప్ నగర్లో కీర్తిశేషుడు మేకా వెంకటనారాయణ సత్యవతిల జ్ఞాపకార్థం మేకా కాశీ విశ్వేశ్వరుడు అనంతలక్ష్మి దంపతుల సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజా గ్రంథాలయాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ పుస్తక పఠనం చేయడానికి వీలుగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. గ్రంథాలయ ఆవరణలో వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. గ్రంథాలయంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. బాలలకు ఆడుకోవడానికి వీలుగా ఆట వస్తువులను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ గోపాలరావు, నాలుగెస్ఎల్ రాజు, డాక్టర్ సునీత, రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ వారి ఆధ్వర్యంలో మా సీనియర్ మోస్ట్ మెంబర్ మాకా కాశీ విశ్వేశ్వరరెడ్డి గారి సౌజన్యంతో వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇక్కడ ప్రదీప్ నగర్లో ఒక గవర్నమెంట్ పార్క్ ప్లేస్లో ఒక ప్రజా గ్రంథాలయం ప్లస్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్గా కుట్టు మిషన్లు, లైబ్రరీ ప్లస్ పిల్లలకి ఆడుకోవడానికి, సాయంత్రం వేళ కూర్చోవడానికి వాకింగ్ ట్రాక్తో సైతం వచ్చిన ఒక పార్కు, పిల్లలకి పెద్దవాళ్ళకి కూర్చోవడానికి బెంచీలు, పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఐటమ్స్, ఎక్విప్మెంట్స్ కూడా పెట్టి ఈరోజు మేము మా రోటరీ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో ఇది ప్రజలకు అంకితం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఆలయం ఉన్న పదాలు 3 పదాలు ఉన్నాయి. దేవాలయాలు, విద్యాలయాలు, గ్రంథాలయాలు. మనం ఈ మూడింటిని కాపాడుకుంటే దేశం ఎంతో మంచి నడకతో నడుస్తుంది. అందువలన దాశరథి అంటాడు, బడి ఉండవలను పొత్తపు గుడి ఉండవలను చిన్న గ్రామమునందు అంటూ. అంటే పొత్తపు గుడి అంటే గ్రంథాలయం అన్నమాట. ప్రతి పల్లెటూరులోనే చిన్న గ్రామానికి గ్రంథాలయం ఉండాలన్నారు. అయితే గ్రంథం ప్రయోజనం ఏమిటి? మది కుదురు చేసి, చల్లని మాట చెప్పి, కలక నడలించి, ధైర్యంబు కలుగు చేసి, తల్లిదండ్రులను బోలే పెద్దలను బోలే పుస్తకము చెయ్యి నీకు సదుపదేశంబు అంటాడు వెంకటపార్తీశ్వర కవులు. కాబట్టి గ్రంథాలయం ఎక్కడైతే ఉంటుందో గ్రంథ విజ్ఞానం మనిషికి చాలా అవసరం. కాబట్టి దేశానికి ఇవాళ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు మేకా కాశీ అంతలక్ష్మి దంపతులు. మా పార్కులో ఈ గ్రంథాలయం ఉండడం కాబట్టి పిల్లలందరూ కూడా గ్రంథాలయం ఉపయోగించుకోవాల్సిందిగా నా ప్రార్థన. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నేను ఈ పార్క్ అలాగే ఇక్కడ ఈ బిల్డింగు నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రదీప్ నగర్లో అసలు పెద్దోళ్ళు ఎవరైనా పాపం రిటైర్ పీపుల్ ఎక్కువగా వాళ్ళు కూర్చుంటానికి కనీసం సౌకర్యం కూడా లేదు. ఈవినింగ్ పేపర్లు అవి చదువుకోవడానికి, నెక్స్ట్ ఏమో ఈ పిల్లలు కూడా ఆడుకోవడానికి కూడా ఏమీ లేవు. అంచేత అది ట్రాక్, అలాగేనేమో వాకర్స్ క్లబ్ కూడా ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఇలాగా ప్రజాసేవలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మా రోటరీ క్లబ్ అందరికీ, మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పోలీసుల ఆకస్మిక దాడులతో వేలాది లీటర్ల అక్రమ సారా తయారీకి ఉపయోగించే పదార్థాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయనగరం జిల్లా ఎల్విన్పేట సర్కిల్ పరిధిలో కురుపం పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్బగూడ గ్రామ శివార్లలో సిఐ తిరుపతిరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది అక్రమ సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో సారా తయారీకి సిద్ధంగా ఉన్న 4000 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుకు సమీపంగా ఉండడంతో ఈ గ్రామాలలో నాటుసారా తయారీ కేంద్రం విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. దీంతో పోలీసులు నిత్యం ఈ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక దాడులు చేస్తున్నారు. కలపడు.
మాజీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు స్వగృహంలో విజయనగరం పార్లమెంటరీ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల బలోపేతం, రైతుల సమస్యలపై పోరాటం, నూతన జిల్లాల విభజన, పార్టీ సంస్థాగత ఎన్నికలు, పార్టీ అనుబంధ కమిటీల నియామకాలపై చర్చించారు. పార్లమెంటరీ పార్టీ కమిటీ సభ్యుల ఆమోదం మేరకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఐవీపీ రాజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ టీడీపీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యేలు కొండ్రు మురళి, కొండపల్లి అప్పలనాయుడు, పతివాడ నారాయణస్వామి నాయుడు, అదితి గజపతిరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ బేబీ నాయన తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఐవీపీ రాజును పార్టీ కండువా వేసి అభినందించింది. ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు పార్లమెంట్లో ఉన్న అతిరథ మహారాజులందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ నాకు 10వసారి నాకు పార్లమెంటు పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి పూర్తిగా న్యాయం చేస్తూ నాకు ఇచ్చే ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరికీ కూడా కార్యకర్తలకి, పార్టీకి అందరికీ కూడా ఎక్కువ టైం కేటాయించి పార్టీ మరింత పూర్వవైభవాన్ని తీసుకురావడానికి నేను పూర్తి స్థాయిలో కృషి చేస్తూ అందరి నాయకులను కూడా వారి అడుగుజాడల్లోని ముందుకు తీసుకెళ్తాను. అలాగే మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు అందరినీ కూడా నేను ఈ రోజు నుంచి కూడా మాకు మళ్ళీ ఈ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. సంస్థాగతంగా పార్టీని ఇంకా ఏ రకంగా బలోపేతం చేయాలనే విషయాల గురించి చర్చించుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్ కమిటీ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఇన్ఛార్జీలు అందరం కూర్చుని డిస్కస్ చేయడం అనేది జరిగిందండి. ఇన్ఛార్జీలందరితో మాట్లాడిన తర్వాత మేమందరం కమిటీ గురించి, కమిటీ స్వరూపం గురించి ఒక కొలిక్కి వచ్చాం. ఇంకా 2-3 రోజుల్లో కమిటీ మొత్తం ఏంటనేది మీకు చెప్పడం అనేది జరుగుద్ది. అయితే ఇప్పటికీ మేము డిసైడ్ చేసి అనౌన్స్ చేస్తున్నది ఏంటంటే ప్రధాన కార్యదర్శిగా ఐవీపీ రాజు గారిని మళ్ళీ ఎన్నుకోవడం అనేది జరిగింది. అలాగే ముఖ్యమైన అనుబంధ విభాగాలన్నీ ఉన్నాయి. వీటి గురించి కూడా ఈ పార్లమెంటు పరిధిలో ఎవరు ఏ అనుబంధ సంఘాన్ని ముందుకు నడిపితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మేము త్వరలో మీ ముందుకు మళ్ళీ పూర్తి లిస్టుతో ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించడానికి, వారికి తోడ్పాటును అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ శశిభూషణ్ పేర్కొన్నారు. పట్టణంలో ఉడా కాలనీలో ఈరోజు దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా శారదా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించే విధంగా ఉన్న భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శశిభూషణ్ మాట్లాడుతూ సత్య డిగ్రీ కళాశాలలో చదువుతున్న అంధ విద్యార్థులకు భరోసా కల్పించే విధంగా హాస్టల్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. దివ్యాంగులు సామాన్యులతో పోటీ పడే విధంగా ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలని సూచించారు. దేనిలోనూ తక్కువ కాదని దివ్యాంగులు భావించాలని, వీరిని ఎవరూ చులకనగా చూడకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ కుమార్, గౌరీశంకర్, గణపతి తదితరులు పాల్గొన్నారు. అంటే ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవం సందర్భంగా ఏంటంటే ఈరోజు ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక బ్లైండ్ పీపుల్ అన్నవాళ్ళు చదువుకోవడం ఇప్పుడు ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. ఎస్పెషల్లీ డిగ్రీ చేయడం చాలా కష్టంగా ఉంది. సో మాకు అసోసియేషన్ లెడ్ బై మన ప్రదీప్ వీళ్ళంతా కూడా మాకు కాలేజ్కి అప్రోచ్ అయినప్పుడు, సత్య డిగ్రీ కాలేజ్కి అప్రోచ్ అయినప్పుడు డెఫినెట్గా మేము ఈ ఛాలెంజ్ టేకప్ చేస్తాము, వాళ్ళు డిగ్రీ అయినట్టు మేము సహకారం చేస్తా ఉన్నప్పుడు వాళ్ళంతా కలిసి మా డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేయడం జరిగింది. సో ఈ బాలికలందరికీ కూడా ఒక వసతి కూడా కల్పించాలని చెప్పేసి ఉద్దేశంతో ఏంటంటే ఈ సరస్వతి సేవా సమితి అన్నది వాళ్ళు మళ్ళీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఈరోజు ఈ దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ముందుకు వెళ్ళాలని, ఈ పర్టికులర్ వసతి ఇంకా ఎక్కువ మంది చేరాలని కోరుకుంటూ కరోనా ప్రభావంతో సామాన్య ప్రజలు నేటికి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజుకి ధరలు పెంచడమే కాకుండా ప్రజా సంక్షేమ పాలనని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బొగత అశోక్ అన్నారు. ఈరోజు స్థానిక గంటస్తంభం జంక్షన్ వద్ద ధరలు పెంచి ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో గ్యాస్ బండలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బొగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ
ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, ఆయిల్ మొదలైన నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడం వలన పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుంటే ఎద్దుపుండు కాకి రుచి మరిగినట్టు మరోసారి సిలిండర్పై 50 రూపాయల చొప్పున పెంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల నెత్తిన పెద్ద గుదిబండ వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో క్రూడ్ ఆయిల్ ధర $106 ఉంటే 2020కి $44 ధర తగ్గిందన్నారు. అంటే సుమారు 58% తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఒకే నెలలో 5 సార్లు పెంచుతూ 1 లీటరు 87 రూపాయలకు చేర్చారన్నారు. రేపు ఈ ధర 100 రూపాయలకు చేరినా ఆశ్చర్యపడవలసిన పని లేదని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్ ధర $601.50 ఉండగా మంగళవారం అర్ధరాత్రి కేంద్ర సహకారంతో చమురు కంపెనీలు తీసుకున్న నిర్ణయం వలన ఇప్పుడు ఒక గ్యాస్ సిలిండర్ ధర $651.50 పెరిగిందన్నారు. అసలే నిత్యావసర ధరలతో ప్రజలు సతమతమవుతున్న తరుణంలో ఒకేసారి ఇటువంటి భారాన్ని మోపడాన్ని పేద మధ్యతరగతి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్యాస్ ధరలపై నియంత్రణ ఉండేదని, బీజేపీ ప్రభుత్వం వచ్చాక చమురు ధరలపై నియంత్రణ పూర్తిగా ఎత్తివేయడంతో ఇంధన సంస్థలు గ్యాస్ ధరలను అమాంతంగా పెంచడానికి కారణమన్నారు. ఓవైపు కార్మికులకు కనీస వేతనాలు లేవని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెల నెలా వేతనాలు అందడం లేదని, ఇక అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి చాలా దీనస్థితిలో ఉందన్నారు. పట్టణ పేదల సంపాదనంతా ఇంటి అద్దెలకే సరిపోని పరిస్థితితో విలవిల్లాడుతున్నారన్నారు. ఇప్పటికే సాంకేతిక కారణాలతో సమయానికి ఆన్లైన్ బుకింగ్ అవ్వని సందర్భాల్లో తమ అకౌంట్లకు సబ్సిడీ మొత్తం జమ కావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అశోక్ తెలియజేశారు. ఇటువంటి పరిస్థితుల్లో పెంచిన గ్యాస్ ధరలు కేవలం సాధారణ వినియోగదారులపైనే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపైన పడుతున్నదన్నారు. దీని ప్రభావం పరోక్షంగా వినియోగదారులపై పడుతుందని అశోక్ అన్నారు. మీరు ధరలు పెంచి ఉచితంగా పంచిపెడుతున్న సంక్షేమ పథకాల డబ్బులు తిరిగి ప్రజల దగ్గర నుంచి లాక్కుంటున్నారా అని, ఇదేనా మీరు అందిస్తామన్న ప్రజా సంక్షేమ పాలన అని అశోక్ ప్రశ్నించారు. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల చాలామంది పేద మధ్యతరగతి ప్రజలు చాలా ఆర్థిక ఇబ్బందులు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల్లో బయటపడకముందే ఇప్పటికే వంట నూనె, గ్యాస్ ధర, పెట్రోలు, డీజిల్ మొదలైనటువంటి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా ఆకాశాన్నంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ప్రజలు విలవిల్లాడుతుంటే నిన్న మంగళవారం అర్ధరాత్రి చమురు కంపెనీలు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో దేశంలో ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చమురు కంపెనీలకి గ్యాస్ ధరలు పెంచుకోమని అనుమతులు ఇవ్వడం, 50 రూపాయలు ఒక సిలిండర్పై ధరలు పెంచి ప్రజలపైన గుదిబండను మోపింది. దీన్ని సిపిఐ పార్టీగా ఈవేళ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈవేళ ధరలను పెంచి ప్రజల్ని బెంబేలెత్తించడం ఎంతవరకు సమంజసమని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మిమ్మల్ని అందుకేనా ఈ మీకు ఓట్లేసి గెలిపించుకున్నది? ఇటువంటి ఇబ్బందులు పెడతారనా? ఇదేనా మీరు చూపిస్తున్నటువంటి సంక్షేమ ప్రభుత్వం? మీ సంక్షేమ ప్రభుత్వానికి అర్థం ఇదేనా? ఖచ్చితంగా మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికీ పెంచుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు, వంట నూనె, గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాలి. వాటిపై నియంత్రణ విధించాలి. పెంచినటువంటి గ్యాస్ ధర తగ్గించాలి. ప్రజలపై పడుతున్నటువంటి ఆర్థిక భారాల్ని తగ్గించాలి. లేదంటే భవిష్యత్తులో ప్రజల దగ్గర నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటనని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా విజయనగరం జిల్లాలో రైతు సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయనగరం కలెక్టరేట్ ఎదుట ఏపీ రైతు సంఘ పిలుపు మేరకు వివిధ రైతు సంఘాలకు చెందిన రైతు సంఘాల నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాడుగా మారుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ చట్టాల రద్దు పోరాడుతూ వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. ఈ వ్యవసాయ చట్టాలు రైతాంగానికి మేలు చేస్తుందని చెప్తున్నారు. కానీ ఈ వ్యవసాయ చట్టాలు రిలయన్స్కి, అంబానీలకి, ఆదాలకి బౌలు చేస్తే తప్ప
రైతులకు తీవ్ర ఉరితాడిది. ఈ చట్టాలలో రైతులకు స్వేచ్ఛ ఇచ్చామని చెప్తున్నారు. ఇది వ్యాపారులకు బహుళజాతి సంస్థలకు స్వేచ్ఛ తప్ప రైతులకు ఏ విధమైన స్వేచ్ఛ కాదు. ఇప్పుడున్న మద్దతు ధరలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. అందుకోసం వెంటనే ఈ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలా. అలాగే విద్యుత్ సవరణ బిల్లు తీసుకొస్తున్నారు. ఈ విద్యుత్ సవరణ బిల్లు వల్ల భవిష్యత్తులో రైతులకు విద్యుత్ మొత్తం కోల్పోయే పరిస్థితి ఉంది. ఆ విధమైన ఈ చట్టాలు వెంటనే వెనక్కి తీసుకొని మద్దతు ధరలపై చట్టం చేయాలా. అలాగే ఈ రాష్ట్రంలో మన వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఈరోజు ఈ చట్టాలకి, ఈ రైతు వ్యతిరేక చట్టాలకి పార్లమెంట్లో ఆమోదం తెలుపుతూ రాష్ట్రంలో రైతులు ఉద్ధరిస్తామని చెప్తున్నారు. ఇది దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్ర శాసనసభలో ఈ వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని తీర్మానం చేసి కేంద్రం పంపి మీ యొక్క శుద్ధిని నిరూపించుకోవాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అఖిల భారత దివ్యాంగ హక్కుల వేదిక అధ్యక్షుడు త్రినాథ్ ఆరోపించారు. కలెక్టరేట్ ఎదుట విభిన్న ప్రతిభావంతుల దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో అందరికీ నష్టపరిహారం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు అన్యాయం చేస్తున్నదన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం లేదని, వికలాంగులకు తీరని అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. సదరన్ సర్టిఫికేట్లు జారీ విషయంలో కూడా జాప్యం జరుగుతుందని విమర్శించారు. దివ్యాంగులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ సంఘ నేతలు కనకల వెంకటరమణ, రమ్య, రామయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. వికలాంగులుగా నవంబర్ 3 వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి దివ్యాంగులకి మేము కోరింది, ప్రభుత్వం సహాయ సహకారం కోరింది ఏంటంటే ప్రతి వికలాంగులకు కూడా ఇల్లు స్థలాలు పక్కా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇవ్వాలని, అలాగే ప్రతిదీ కూడా దివ్యాంగులకి అన్నిది చిన్న చూపు చూడకుండా ప్రభుత్వం ద్వారాగా వాళ్ళకి అందించాలని వాలంటీర్లు ప్రతి గ్రామానికి వాలంటీర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారాగా కొంతమంది రాలేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు మాకు సాయం చేసినట్టుగా ఇల్లు స్థలాలు పక్కాగా ఇచ్చినట్టుగా మహిళలు కూడా గుర్తించి ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రతిదీ కూడా వచ్చింది. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వికలాంగులకు బళ్ళు కూడా లేవు. ఇప్పుడు రాలేని పరిస్థితి చాలా మంది మహిళలు కూడా కూర్చొని వస్తున్నారు. బళ్ళు కూడా లేవు, ట్రైసైకిల్ కూడా ఇవ్వలేదు. 2-3 సంవత్సరాలు బట్టి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. పరికరాలు కూడా ఇవ్వట్లే. ఇప్పుడు దాని గురించి కరోనా టైంలో ప్రతి మహిళలకి ప్రతి సకలాంగులకు అందించినట్టుగా మా దివ్యాంగులకు అనేది గుర్తించలేదు ప్రభుత్వం. అది కూడా గుర్తించి మాకు ప్రభుత్వం ద్వారాగా మా దివ్యాంగులు చిన్నచూపు చూడకుండా ప్రతి రాయితీలు కూడా మాకు ఇవ్వాలనేసి, పెన్షన్ కూడా పెంచాలని, ఈ 5,000 పెన్షన్ పర్సెంటేజ్ ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి అందరికి కూడా ఇవ్వాలనేసి మేము కోరుకుంటాం. ఈరోజు మన వికలాంగుల ఏడీ ఆఫీసులో జరగవలసిన ఈ సందర్భం వికలాంగుల దినోత్సవం రోడ్డు మీద జరగవలసిన స్థితికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 2016 చట్టం తెచ్చిన తర్వాత తేడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజుకి చైర్పర్సన్ కూడా లేరు. అదే గ్రామ సచివాలయాల్లో బ్యాక్లాస్ పోస్టులు కానీ వాలంటీర్లకు కానీ ప్రతి దివ్యాంగుడు పీజీ డిప్లొమా అందరూ చేసి ఉండి కూడా ఈరోజు మనకి అర్హత లేదనేసి పక్కకు తోసేస్తున్నారు. మనకి 4%, 4% రిజర్వేషన్ అని చెప్పి ఈ రోజుకి ఒక్కరికి వికలాంగుడు అన్ని వాళ్ళకి ఎవరికి ఉద్యోగం రాక సకలాంగులకి ఇచ్చే పరిస్థితి ఉంది. ప్రతి వికలాంగుడుకు 10,000 రూపాయలు పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. విజయనగరం జిల్లా గొర్ల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న వెలుగు మరియు ఉపాధి హామీ కార్యాలయంలో ఉన్న 3 కంప్యూటర్లు, 4 సిపియులు చోరీకి గురయ్యాయి. ఈ సందర్భంగా సిబ్బంది మంగవేణి మాట్లాడుతూ గొర్ల మండల కార్యాలయంలో జరిగిన చోరీ సమాచారంతో చోరీకి గురైన కార్యాలయాన్ని తనిఖీ చేశామన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. నెల్లిమర్ల ఎస్ఐ దామోదర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యాలయం నుంచి ఒక ఫిర్యాదు వచ్చింది. ఇందులో ఈ ఆఫీస్ ప్రాంగణంలో ఉండే సుమారుగా 3 కంప్యూటర్ మానిటర్లు, 4 సిపియులు, ఆఫీస్కి వేసున్న తలుపులు బదలుగొట్టి ఈ ప్రాంగణంలో చొరబడి తీసుకొని ఆగంతకులు చోరీ చేశారు. దీనిపైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామండి.
విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాల వలసలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 4 పూరీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బాధితులంతా పొలం పనుల సమయం కావడంతో పంట పొలంలో ఉండడం వలన అగ్ని ప్రమాదం సంభవించడంతో కట్టుబట్టలు మాత్రమే బాధితులకు మిగిలాయి. ఒక్కసారిగా 4 పూరీలకు మంట వ్యాపించడంతో మంటల వేడికి గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలడంతో స్థానికులు భయాందోళనతో ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ప్రమాదం వలన బాధితులు కట్టుబట్టలతో నిరాశ్రులయ్యారు. ఈ ప్రమాదంలో 6 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. గజపతి నగరం ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హరిత విజయనగరంపై జిల్లా కలెక్టర్ ప్రెజెంటేషన్. స్కోచ్ అవార్డు కోసం నామినేట్ అయిన విజయనగరం జిల్లా. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు. గ్యాస్ బండపై ఒక్కసారిగా 50 రూపాయల మోత. నిరసన వ్యక్తం చేసిన సిపిఐ నేతలు. పేద ప్రజలపై భారం వేయడం దారుణమని మండిపాటు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.